హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2కి సంబంధించిన మోడల్ 2 దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సాల్వ్ d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది మోడల్ 2 అని ఎట్లా చెప్పచ్చు సార్ అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్లో క్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. అక్కడ ఏదైనా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ ఎక్స్ పవర్ ఎం కానీ ఎక్స్ ఇంటూ వి అలా ఉంటే మనం క్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే అక్కడ చూడండి 1 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎస్, సో ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో కొంతమంది ఇక్కడ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది అంటుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, కాబట్టి ఈ పవర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎస్, కాబట్టి ఇక్కడ 1ని మనం ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ మోడల్, ఈ పవర్ ఎక్స్ మోడల్, ఈ పవర్ ఎక్స్ మోడల్. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ మెథడ్ 2 అన్నమాట. సో ఈ మెథడ్ 2లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఏం చేస్తామంటే ప్రొసీజర్, పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్ మోడల్. సో డి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎఫ్ ఆఫ్ డిలో ఏ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో అలా డి టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు ఇలా ప్రొసీజర్ చేస్తూనే ఉండాలి. సో మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేస్తే సో అప్పుడు మన గివెన్ ఈక్వేషన్కి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² minus 2d plus 1 into y is equal to 1 plus e power minus x whole square. సో ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా. లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా వై కోఎఫిషియంట్, వేర్ f of d is equal to d² minus 2d plus 1. అదేవిధంగా q of x అంటే ఇదంతా q of x is equal to 1 plus e power minus x whole square. దాన్ని ఇందాక సింప్లిఫికేషన్ చేశాను కదా, అట్లా చేద్దాం. a² plus 2ab అంటే 2 ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ b² అంటే e పవర్ మైనస్ 2x. ఓకే, ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఇస్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో అందులో డి ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m² మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో డైరెక్ట్గా ఇది ఎలా ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a² మైనస్ 2ab ప్లస్ b², హియర్ a ఇస్ m, b ఇస్ 1. ఓకే, కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, m మైనస్ 1 హోల్ స్క్వేర్ లాగా. ఓకేనా, మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వచ్చేది, m² మైనస్ 2 ఇంటూ m ఇంటూ 1 2m ప్లస్ b² 1² అంటే 1 ఇదే వచ్చేది. ఓకే, m మైనస్ 1 హోల్ స్క్వేర్ని మనము m మైనస్ 1 ఇంటూ m మైనస్ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్కొక్క ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేద్దాం.
సో m minus 1 is equal to 0, m minus 1 is equal to 0. సో m is equal to 1, 1. సో ఇక్కడ ఇలా వచ్చిన రెండు రూట్స్ ఈక్వల్ రూట్సా డిఫరెంట్ రూట్సా? ఈక్వల్ రూట్స్. అలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములాని రాస్తాను చూడండి. therefore కాంప్లిమెంటరీ function, so yc is equal to c1 plus c2x into e power mx అంటే 1 into x, e power m into x యాక్చువల్గా ఫార్ములా m అంటే 1. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో పర్టికులర్ ఇంటెగ్రల్ yp, పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. సో yp is equal to 1 by f of d into q of x. సో yp which is equal to 1 by f of d అంటే ఏంటంటే d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1. అదేవిధంగా q of x అంటే ఇదంతా. ఓకే, సో ఏంటి 1 ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2x. ఓకే, ఇప్పుడు మనము 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఈ టర్మ్ ఉంది కదా, దీంతో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఎస్. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ 1ని మనం ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ మోడల్ అప్లై చేయాలి. ఎప్పుడైనా నాకు చెప్పాను నేను, కాన్స్టెంట్ ఉన్నప్పుడు కూడా ఈ పవర్ ఎక్స్ మోడలే. 1ని 0 ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ పవర్ 0 అంటే 1. ఓకే, ప్లస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను. సో డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1. ఈ 2ని మీరు ఇక్కడైనా రాయొచ్చు, 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్కడైనా రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఈ పవర్ మైనస్ 2x. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని చెప్పాను. ఇలాంటి మోడల్ ఉన్నప్పుడు ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినోమినేటర్ మొత్తం 0 అవుతుందేమో చూడండి. 0 మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 1. డినోమినేటర్ 0 అవ్వలేదు కాబట్టి ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో కాబట్టి 1 బై 1 అంటే 1, ఈ పవర్ 0 అంటే 1, కాబట్టి దీని వాల్యూ అంతా 1 అయిపోతుంది. ఓకేనా, ఎందుకంటే 1 బై 0 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 బై 1, ఇంకా ఈ పవర్ 0 అంటే 1 అవసరం లేదు. ఓకేనా, ప్లస్ ఇక్కడ చూడండి దీనికి ఇది మళ్ళీ మోడల్ 2ని. సో ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అంటే మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. రఫ్లో చెక్ చేయండి. మైనస్ 1 0 అవుతుందేమో చేద్దాం. సో డినోమినేటర్ వాల్యూ 0 అవుతుందేమో చూద్దాం. 1 బై మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. d ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసి మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 1. సో 1 బై 4. కాబట్టి డినోమినేటర్ 0 అవ్వలేదు. డైరెక్ట్గా ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి 2 ఇంటూ 1 బై 1 మైనస్ డైరెక్ట్గా ప్లస్ అయిపోతుంది ప్లస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి d ప్లేస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ డినోమినేటర్ 0, ఎస్ చెక్ ఇట్, డినోమినేటర్ 0 అవుతుందేమో చెక్ చేద్దాం. సో d ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 1. మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 1 1 బై 9. సో డినోమినేటర్ 0 రాలేదు కాబట్టి నువ్వు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 బై మైనస్ 2 హోల్ స్క్వేర్ 4 మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ 2 ఉంటుంది 1 బై 4. ఓకే, 2 ప్లస్ 1 ప్లస్ 1 మళ్ళీ 2 1s 2 2s క్యాన్సల్.
ఈ పవర్ మైనస్ ఎక్స్ అలా అని రాశాను. 1/9 ఈ పవర్ మైనస్ 2x 4 + 4 + 1. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 + 1/2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/9 ఈ పవర్ మైనస్ 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. Therefore, complete solution to the given DE is complete solution to the given DE is. So ఏంటంటే y is equal to yc plus yp. y is equal to yc plus yp. y is equal to yc అంటే నంబర్ 1 చూడండి, c1 plus c2x into e power x plus yp ఇందాకే కనుక్కున్నాం, ఇది రాసేద్దాం. ప్లస్ 1 + 1/2 ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/9 ఈ పవర్ మైనస్ 2x. ఓకే, సో ఇలా చేయాలి. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ టీ అని చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.